హలో వియర్స్, వెల్కమ్ టు గుణాగ్య ఫుడ్స్. ఇవాళ మన స్పెషల్ బీరకాయ పప్పు. దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, వాటర్ 2 కప్పులు. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఒక పెద్ద సైజ్ బీరకాయ, పచ్చిమిరపకాయలు 3, కారం 1.5 టేబుల్ స్పూన్, తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు 3, ఎండుమిరపకాయలు 2, ఉప్పు రుచికి సరిపడినంత, పావు టీ స్పూన్ పసుపు, కరివేపాకు, ఆయిల్. ముందుగా కందిపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్తో బాగా కడగండి. ఇందులో పచ్చిమిరపకాయలు, తరిగిన బీరకాయలు, పావు టీ స్పూన్ పసుపు, కారం. ఇక్కడ మనం ఉప్పు అనేది వేయకూడదండి, ఒకవేళ వేస్తే మాత్రం పప్పు ఉడకదు. రెండు కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకోండి. ఇలా కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. చూసారుగా, పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టండి. ఇలా పప్పు కాస్త దగ్గర పడ్డాక రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలపండి. ఇందులో తగినన్ని నీళ్లు వేయండి. మీకు పలచగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ నీళ్లు కూడా వేసుకోవచ్చు. పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపుని తయారు చేసుకుందాం. ఆయిల్లో కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ మీద పెట్టండి. మీకు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇలా పోపు రెడీ అయ్యాక మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ పప్పులో వేయండి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.